నరేంద్ర మోదీ గారు చెప్పుకోదగ్గ ఒక పెద్ద స్కీమ్ లేదు అతని దగ్గర. ఆయన చేసిన ఒక మంచి పని అంటూ లేదు. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి చేసిన మేలు ఏమిటో ఒక్కటైనా చెప్పగలరా? ఎవరి దగ్గర ఏమీ లేదు. అందుకొరకే ఆ చెప్పుకోవడానికి ఏమీ లేకనే, చూపించడానికి ఏమీ లేకనే ఈరోజు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఒక దిక్కు రామ్ మందిర్ అంటారు, ఇంకో దిక్కు పుల్వామా అంటారు, ఇంకో దిక్కు ఉగ్రవాదులు అంటారు, ఇంకో దిక్కు ఉగ్రవాదుల ఏరివేత అంటారు, ఇంకో దిక్కు నోట్ల బందీ అంటారు. ఇలాంటి విచిత్ర విన్యాసాలతోనే నరేంద్ర మోదీ గారు పబ్బం గడుకుంటున్నారు తప్ప దేశ ప్రజలకు ఆయన చేసింది ఒక్క మంచి పనేనుందా? దేశ ప్రజలకు ఈరోజు నిత్యావసర ధరలు కూడా పెరిగిపోయినాయి. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. జిఎస్టీ పెరిగింది, పాలు పెరిగింది, నూనె పెరిగింది, ఉప్పు పెరిగింది, పప్పు పెరిగింది. వీటి ధరలు తగ్గించండి, ప్రజలు సంతోషపడతారు. అంతేగాని ఇవేవీ లేక మిగతా విషయాలపై మీరు ఇంట్రెస్ట్ చూపించి ప్రజల దృష్టి వాటిపైకి మరలుస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం గుర్తుంచుకుంటున్నారు, మోదీ కంటే ముందు ఎలా ఉండే, మోదీ తర్వాత ఎలా మారింది అన్న ఒక విషయానికి ప్రజలంతా వస్తున్నారు. ఇంకో విషయం ఏమిటంటే, నరేంద్ర మోదీ గారు ఒకవేళ మళ్ళీ వస్తే ఎంత ఇబ్బందో కూడా ప్రజలు గమనిస్తున్నారు. నరేంద్ర మోదీ వల్ల దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ మేలు ఎక్కడా కూడా జరగలేదు. ఎన్నో ప్రాజెక్టులు ఆగిపోయినాయి, ఎన్నో రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిధులు మళ్లించలేదు, నిధులను వీళ్ళకి ఇవ్వలేదు. దేశం నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన నిధులను ఆపేసినారు. మరియు ఇంకో విషయం ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్ 1గా రోల్ మోడల్గా మారుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నో అవార్డులు రివార్డులను ఇచ్చినా వీళ్ళు ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించడం లేదు. కారణం ఏమిటంటే, వాళ్ళ గుజరాత్ ముందు తెలంగాణ అనేది పైకి ఎదగద్దు. వాళ్ళ ప్లానే ఇది. తెలంగాణను తొక్కి పెట్టాలనే ఒక దురాలోచన తప్ప వాళ్ళకి ఎటువంటి కూడా రాష్ట్రాలని మనం అభివృద్ధి చెందాలి, రాష్ట్రాలు ముందుకు పోవాలన్న ఆలోచన వారికి ఏమాత్రం ఉండదు. ఇంకొక విషయం ఏమిటంటే, నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు వీళ్ళు ఏదైతున్నారో వీళ్ళు వ్యక్తిగతంగా కొన్ని ఎజెండాలనే వాళ్ళం. ఆ ఎజెండాల ప్రకారము ప్రభుత్వాలను కూలుస్తూ, రాష్ట్రాలను పడగొడుతూ, రకరకాల ఇబ్బందులు పెడుతూ, ఈడీ, ఐటీ, సిబిఐ అని రకరకాల కేసులతో ఇబ్బందులు పెడుతూ తీవ్రంగా హింసిస్తున్నారు. అందుకే శాసనసభ్యులు, ముఖ్యమంత్రులు అందరూ గంపాగుత్తాగా భారతీయ జనతా పార్టీలోకి మారిపోతున్నారు. ప్రజలంతా గమనిస్తున్నారు. ధరల విషయంలో కానీ, పాలన విషయంలో కానీ, రాష్ట్రాల విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర విషయంలో జోక్యం చేసుకొని ఇబ్బంది పెడుతున్న తీరు ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారు.